జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్కు చెందినటువంటి అక్రమ వలసదారుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన. సరే, ఈ న్యూస్ చెప్పడానికి ముందుగా మీ అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో ప్రారంభమైనటువంటి మన అఖండ హెల్త్ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన అఖండ హెల్త్ ఛానల్ కూడా ఆదరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే 2014లో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంగతి మీకు అందరికీ తెలిసిందే. మొట్టమొదటిసారి విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ కూడా మన దేశానికి వస్తున్నాయి. అనేక కొత్త పరిశ్రమలన్నీ కూడా మన దేశంలో స్థాపించబడుతున్నాయి. అలాగే కొత్త స్టార్టప్లు మన దేశంలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. గత 10 సంవత్సరాలలో మన దేశంలో పుట్టుకొచ్చినటువంటి స్టార్టప్ల సంఖ్య ఎంతనో తెలిసిన ఏకంగా 1.2 లక్షలుగా ఉండటం ఇక్కడ విశేషం అన్నమాట. ఫలితంగా మన దేశంలో సంపద అయితే సృష్టించబడుతుంది. తద్వారా మన దేశ ప్రజల జీవన ప్రమాణాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉండడంతో ప్రజల చేతుల్లోకి చెప్పుకోదగ్గ స్థాయిలో డబ్బులు వస్తుంది. తద్వారా మన దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉండడంతో ప్రజల చేతుల్లోకి చెప్పుకోదగ్గ స్థాయిలో డబ్బులు అయితే వచ్చి పడుతుంది. పైగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అంటే సెంట్రల్లో అవినీతి లేకపోవడంతో మన భారతదేశం మరింత వేగంగా దూసుకుపోతుంది. అదే కొందరు రాజకీయ నాయకులకు, కొన్ని రాజకీయ పార్టీలకు కంటగింపుగా మారిపోయింది. ఐసూయి కదా, ఊరే వీళ్ళేంద్ర స్వామి ఎంతసేపు చూసా కూడా ఏ తప్పు చేయడం లే, ప్రజల ముందు ఏదో దోషులు చేద్దామంటేను ఎంతసేపటికి అబద్ధ ప్రచారాలే చేయడం సరిపోతుంది మన బతకలకు. వీళ్ళు ఏదైనా తప్పు చేస్తారంటే ఆ తప్పును పట్టుకొని మనం ఏదైనా ఊగులాడదాం అనుకుంటే వీళ్ళు ఏం తప్పు చేయకపోతారు అని చెప్పేసి కింద మీద పడి సత్సాహారం. ఏమే, ఒక పక్క దేశం వేగంగా అభివృద్ధి చెందుతా ఉండడం, మరొక పక్క అవినీతికి పాల్పడకుండా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉండడంతో ఈ సూడో సెక్యులర్ రాజకీయ నాయకులకు ఏం చేయాలో దిక్కు దోసడంలే. అందుకే ఈ రాజకీయ నాయకులు మోడీ ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించడానికి మన దేశం కన్నా బంగ్లాదేశే వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి, అదేవిధంగా బంగ్లాదేశ్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతుందని, ఎక్కడ బంగ్లాదేశ్లో మనకన్నా బంగ్లాదేశ్లో పరిశ్రమలు ఎక్కువగా వస్తున్నాయని, మనకన్నా బంగ్లాదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని మోరగడం ప్రారంభించారు. అంత ప్రేమ ఉంటే ఆడికే దుబ్బుకోబోతే పోలా ఈ సంకర జాతి ముండలంతా కూడా. కానీ నిజానికి వస్తే బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎట్టున్నాయో మీకు కూడా బాగా తెలుసు. ఘోరంగా అధ్వానంగా ఉన్నాయి. అక్కడి ప్రజల్లో సగం మందికి తినేదానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్ట లేదు, ఉండడానికి కొంపలు రీతిగా ఉండవు. అందుకే ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు గత 10 సంవత్సరాల నుంచి మన దేశంలోకి దొడ్డిదారిన చొరబడడం ప్రారంభించారు. బంగ్లాదేశ్ కంటే భారత్లో ఎక్కువ సంపద ఉండడం, ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండడం, ఇక్కడ ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి ఫ్రీగా దొబ్బి తిందామని చెప్పేసి ఆ ఆలోచనతో ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు మన దేశంలోకి అక్రమంగా చొరబడడం ప్రారంభించారు. ఈ విధంగా అక్రమంగా మన దేశంలోకి వచ్చినటువంటి బంగ్లాదేశ్ మియా ముస్లింలు ఈ ఢిల్లీ చుట్టుపక్కల ఈ మురికివాడల్లోనూ, అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని బతకసాగినారియా. మొన్నటి వరకు ఢిల్లీని పాలించినటువంటి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఈ అక్రమ వలసదారులకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ ఇచ్చి మన కష్టార్జితం, మన సంపద, మనం కట్టే పన్నులు ప్రభుత్వానికి వెళ్తాయి కదా, దాన్ని దొబ్బకపోయి వాళ్ళకి పెట్టడం, వాళ్ళని ఊర పన్నుల్లాగా మేపడం మొదలుపెట్టింది. ఇక్కడ కష్టం ఎవరిది? ఇక్కడ పన్నులు కట్టేది ఎవరు? దాని దేశపోయి దొబ్బ పెట్టేది ఎవరికి? ఏంది ఇదంతా కూడా? అన్ని సంక్షేమ పథకాలను, అదేవిధంగా ఉచిత పథకాలను వాళ్ళకు కూడా అందించడం మొదలుపెట్టినారు. ఒక ఢిల్లీలో దేశం మొత్తం వల్ల ఈ పొరంబోకం ఉండా కొడుకులు అంతా కూడా ఒక ఢిల్లీలోనే ఏముండదు. దీంతో ఏకు మేకైనట్టు వీళ్ళు రెచ్చిపోవడం ప్రారంభించారు. ఎవరో ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు, అదేవిధంగా మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలు. హిందువుల పండగలపైన దాడులు చేయడం, ఏదైనా హిందువుల పండుగలు వస్తాయి, వీళ్ళు ఏదో సంతోషంగా పండుగ చేసుకుంటూ ఉంటారు, పోయి వాళ్ళ మీద దాడులు చేయడం, హిందువుల ఊరేగింపులపైన రాళ్ల దాడులు చేయడం, దొంగతనాలకు పాల్పడడం, హిందువులను బెదిరించి డబ్బులు గుంజుకోవడం వంటి ఈ దుర్మార్గమైనటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా హత్యలు చేయడానికి కూడా వీళ్ళు వెనకాడడం లేదుయా. ఏముండదు, సంపుతాము మహా అంటే పోయి మళ్ళా కొన్ని రోజులు వారు ఉండొచ్చాము, కేసులు మాఫీ అయిపోతాయి, మళ్ళీ ఎవరికి రావచ్చు కదా వీళ్ళ ధైర్యం అంతా కూడా. దీంతో
మోడీ ప్రభుత్వం వెంటనే వీళ్ళ ఇళ్లను ఖాళీ చేయించి వీళ్ళను మళ్ళీ బంగ్లాదేశ్కు పంపాలని చెప్పేసి నిర్ణయించుకునేది. ఇక ఆ పనిని విజయవంతంగా ఇప్పుడు నిర్వహిస్తుంది కూడా. అయితే ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలో ఉన్నటువంటి ప్రదేశానికి మనలాంటి ఒక జాతీయవాద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అక్కడ ప్రజలను ఇంటర్వ్యూ చేయడానికి అని చెప్పి పోయినారు. చూడండి, ఈ సందర్భంగా అక్కడి బంగ్లాదేశ్ అక్రమవసదారులతో మాట్లాడతా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారని చెప్పేసి ప్రశ్నించారు. అందుకు సమాధానంగా ఆ మియా ముస్లింలు మేము ఇక్కడ 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నాము, ఏమే ఈ భూమి అంతా మాదిగా, నేను ఈ ఢిల్లీ అంతా మాది, ఈ దేశం మాది అంట సమాధానం ఇచ్చారు. కాదంటయా, ఈ దేశం వాళ్ళదంట, మనం యాడికి పోదామంటాలే. వాస్తవానికి వాళ్ళు చెప్పిందంతా కూడా అబద్ధమే. అర్థమవుతుందా? మీకు తెలుసు కదా ఆ విషయమా? ఊహించినటువంటి ఆ సమాధానంతో షాక్ అయినటువంటి జర్నలిస్టులు అదేంది ఈ దేశం మీది ఎట్టవుతుంది, ఇప్పుడు నేను హాస్పిటల్లో పుట్టినా, ఇప్పుడు నేను హాస్పిటల్లో పుట్టినంత మాత్రాన ఆ హాస్పిటల్ అది అయిపోతుందా అని చెప్పేసి వీళ్ళు ఎదురు ప్రశ్నించారనమాట. ఇవన్నీ ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు. ఆ ప్రశ్నకు ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు సమాధానం చెప్పలేక నీళ్ళు నవ్వినారు. దీంతో మళ్ళీ మన జాతీయవాద జర్నలిస్టులు మీకు ఎంతమంది పిల్లలు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి 2 మహిళలను అడిగినారు. చూడండి, అందుకు సమాధానంగా ఒక ఆవిడ వచ్చేసి నాకు 7 మంది పిల్లవాళ్ళు అని చెప్పింది, ఇంకొక ఆమె వచ్చేసి నాకు 6 మంది పిల్లవాళ్ళకి చెప్పి సమాధానం చెప్పింది. అంతేకాకుండా మా దేవుడు మమ్మల్ని చల్లగా చూస్తాడని చెప్పేసి సమాధానం ఇచ్చింది. మరి తప్పుగా అనుకోదు, మీ దేవుడు మిమ్మల్ని చల్లగా చూసేటప్పుడు మరి ప్రభుత్వం దగ్గర ఎందుకు ఇవన్నీ ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలని దొబ్బుకుంటున్నారు? చెప్పాలంటే భారతదేశంతో మీకు సంబంధం కూడా లేదు కదా. ఏం మా హక్కు అని చెప్పి మాట్లాడేదానికి భారతదేశంతో మీకు సంబంధం కూడా లేదు కదా. మీరు ఆండే చచ్చి ఉండొచ్చు కదా. ఏడే సంకనాకరం వచ్చినారు మీరు, యూత్ నాకన వచ్చాను ఇడికి మీరు. మరి మీరు అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఇళ్లను ప్రభుత్వం పడగొడుతుంది కదా, మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మీరు మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళిపోతారని చెప్పేసి జర్నలిస్టులు మళ్ళీ వాళ్ళ బంగ్లాదేశ్ మియా ముస్లింలు అడిగినారు. అందుకు సమాధానంగా లేదు మేము ఎక్కడికి పోము, మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటాము. కోర్టుకు వీళ్ళకి ఏం అర్హత ఉండాలి కోర్టుకు పోయేదానికి? వీళ్ళేంది, వీళ్ళ బతుకులేంది, వీళ్ళు కోర్టుకు పోయేది ఏంది, స్టేలు తెచ్చుకునేది ఏంది? భారత ప్రభుత్వంతో కోర్టులోనే మేము తెలుసుకుంటాము, మేము మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళే ప్రశ్నే లేదు, ఇది మా భూమి మా దేశం అంట ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు సమాధానం చెప్పినారు. అంటే చూడండి, వీళ్ళు మన దేశానికి వచ్చి మహా అంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంటర్ది అనుకుందాం, ఏమే. కానీ వీళ్ళు 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు. వారిని కాదురా స్వామి, 60-70 సంవత్సరాల నుంచి ఉంటే మాత్రం ఈ దేశం మీద ఎట్టయితుందిరా? ఎట్టయితుంది అంటాలే. ఎవడికో పుట్టాడో ఈడి కొడుకు ఎట్టవుతాడో, ఎవడికి పుట్టితే ఓడికే కొడుకు అవుతాడో, ఓడికి పుట్టితే ఈ నెట్ట నాయనని చెప్తాడు అంటాలే. ఓడి 70 ఏళ్ళు ఉంటే మాత్రమే ఉన్నది, 80 ఏళ్ళు ఉంటే మాత్రమే ఉన్నది, ఏదైతే ఉన్నది ఈడు ఓడి కొడుకే కదా. మీకు అర్థం అవుతుందా? పైగా ఈ భూమి మాది, ఈ దేశం మాది, అసలు మమ్మల్ని ప్రశ్నించడానికి మీరెవరు అనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇదేమన్నా ధర్మసత్రమా, లేకపోతే వీళ్ళ ఆయన గారి సొత్తా, వీళ్ళ అమ్మ మెనగాడిదా, ఇదేమన్నా ఉండేది ఇక్కడ? వీళ్ళని ఈ విధంగా చూస్తూ పోతే రేపు మన దేశం నుంచి మనల్నే వెళ్ళగొట్టి వీళ్ళే ఇక్కడ పెత్తనం జలాయిస్తారు. అర్థమవుతుందా? వీళ్ళ బలం పెరిగిందనుకో, ఏమే అధికారం వీళ్ళ చేతలు లేకపోయిందనుకో, మనం ఇంక సెగ్గొట్టుకోవాల్సిందే. మళ్ళీ ఏ పేకలేం. ఇప్పుడే మనం గమ్మునున్నామంటే ఇంకా మనం చేయి దాటిపోయినాక అప్పుడు నువ్వు కుయ్యో మర్రో అంటే మాత్రం, నువ్వు ఏడిస్తే మాత్రం, నువ్వు పొలకాడితే మాత్రం నువ్వు పేకగలిగేది ఏముండదు వాళ్ళని అంటాలే. అందుకే ఇప్పటి నుంచే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఈ విధంగా మన దేశానికి అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్లకు ఎవరు కూడా ఆశ్రయం కల్పించొద్దు. కల్పించారంటే పాంకు పాలు పోసినట్టే, సత్తారు ఇన్నాయికి పోతారంతే. ఆ విధంగా చేస్తే రేపు వాళ్ళు మీ ఇళ్లలో దూరి మీ ఆడవాళ్ళని సెరబట్టి, మీ బిడ్డలను మట్టుబెట్టి మిమ్మల్ని నాడు రోడ్లోకి లాక్కొచ్చి మిమ్మల్ని చేసే పని చేస్తారు. కాబట్టి అంత దూరం జరగకూడదు అనుకుంటే ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండడం మంచిది. అది ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉంటే మర్యాదగా ఉంటాం, బొత్తాం, మనకు భవిష్యత్తు ఉంటుంది. అది విషయం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.